గైస్ ఫుల్గా అయితే నిద్రపోయి ఇప్పుడైతే లేసాను అనమాట. ఇప్పుడు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. లేచినమ్మటే ఎదురు రూమ్లో గేమ్ సౌండ్స్ వస్తుంటే ఏంటా అని ఎదురు రూమ్కి అయితే వెళ్ళాను. మన ఎదురు రూమ్లో వచ్చేసరికి ఒక ఐసీటీ పర్సన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి కాస్త టైం అయితే స్పెండ్ చేసేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాను ప్యాక్ చేద్దాం అనేసి. ఇది చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇది చూడండి గైస్, ఇవన్నీ వచ్చేసరికి మొత్తం క్లాత్స్ ఇవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ నా చేతిలో ఫోన్ కూడా అయితే ఉంది. సో ఇవన్నమాట. సో మార్నింగ్ అయితే నాకు ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది. సో ప్యాకింగ్ అనేది అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యింది. గైస్ ఫైనల్లీ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో నాకు వచ్చేసరికి 2 బ్యాగ్స్ అనమాట. ఆల్వేస్ నేను 2 బ్యాగ్స్ అయితే క్యారీ చేశాను. గైస్ ఇవి మీకు తెలుసా, ఇవి వచ్చేసరికి శాంపిల్ సోప్స్, ట్రావెలింగ్ సోప్స్ అని కూడా చెప్పచ్చు. ఇవి వచ్చేసరికి మీకు మ్యాక్సిమం మీరు హోటల్స్లో అయితే చూస్తుండొచ్చు. సో ఇవేంటంటే జస్ట్ టెంపరీ యూజ్ అండ్ త్రోకి అయితే ఇవి ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఇది వచ్చేసరికి జస్ట్ 5 రూపీస్ అనమాట. ఇదైతే మీరు ట్రావెలింగ్కి ఎక్కడికైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటే మాత్రం ఇవైతే నేను సజెస్ట్ చేస్తాను. ఇవేంటంటే జస్ట్ అక్కడికక్కడ మీరు యూజ్ చేసేసి అక్కడైతే త్రో చేసేయచ్చు. సో నా దగ్గర అయితే చాలానే ఉన్నాయి. అలానే నేనేం ట్రావెలర్ అయితే ఏం కాదు గైస్. సజెషన్స్ నాకు తెలిసిన అయితే నేను ఇస్తున్నాను అంతే గైస్. సో నా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి అయితే నియర్గా ఉన్నాను. ఫస్ట్ కాలేజ్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి అసలు ఆటో ఏమన్నా దొరుకుతుందా అని చూశాను. ఆటోస్ అయితే దొరికాయి, బట్ వాడు వచ్చేసరికి బాగా ఓవర్గా చెప్పేస్తున్నాడు. లైక్ 800 అలా అయితే చెప్తున్నాడు. నేనేం చెప్పానంటే 400 లాస్ట్, 400 కంటే ₹1 ఎక్కువ కూడా ఇవ్వనని అయితే చెప్పాను. వాడు వచ్చేసరికి సోదంతా చెప్తా ఉన్నాడు. బట్ వాడికి నాకు డీల్ అనేది అంత సెట్ అవ్వలేదు. బట్ ఎందుకో నాకైతే నచ్చలేదు. పక్కన పడేసి మా ఫ్రెండ్కి కాల్ చేసుకుంటా అని చెప్పేసి మనోడికి అయితే కాల్ చేశాను. కార్ తీసుకొచ్చేసాడు. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. పక్కన దగ్గర దిగాడు. సో వస్తే వెళ్ళిపోవడమే. గైస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. కొంచెం లాస్ట్ టైం కంటే ఇప్పుడైతే అప్డేట్ అయింది ఎయిర్పోర్ట్ అనేది. సో చూపిస్తాను అది కూడా మీకు. గైస్ ఇక్కడ మనం టెర్మినల్ లోపలికి రాగానే ఈ విధంగా మనకి సెల్ఫ్ చెక్ ఇన్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మీరు టికెట్స్ అనేది జనరేట్ చేయొచ్చు మీ యొక్క పిఎన్ఆర్ నెంబర్ కొట్టేసి. ఆర్ఎల్స్ మీరు కనుక ప్యాకేజ్ కానీ అలా ఇస్తుంటే సో ఈ విధంగా మనకి ఇక్కడ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క కేటగిరీ అయితే చూస్ చేసుకోవాలి. లైక్ బిజినెస్ అండ్ ప్రయారిటీ అండ్ ఎకనామీ. సో ఈ విధంగా కేటగిరీస్ అనేది ఉంటాయి. సో ఆ విధంగా చూస్ చేసుకొని మీరు ఏంటంటే ఆ లైన్లోకి వెళ్తే వెళ్ళిపోయి మీ ప్యాకేజ్ అనేది ఇవ్వాలి, మీ టికెట్ చూపించి. ప్లస్ అంతకంటే ముందు సో ఇక్కడ అనేది మనకి బ్యాగేజ్ చెకింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ట్యాగ్ అయితే ఇస్తారు. సో అది తీసుకొని అయితే అక్కడికి వెళ్ళేసి మనం అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసరికి మీ బ్యాగ్ ఒక వెయిట్ ఇవన్నీ అయితే ఇక్కడ చూపిస్తుంది. 15 kgs అయితే మీరు తీసుకెళ్ళచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే 25 kgs అయితే తీసుకెళ్ళచ్చు. సో ఈ బ్యాగ్ వచ్చేసరికి మీకు డైరెక్ట్గా హైదరాబాద్లో అయితే వస్తుంది. ఒకవేళ మీకు కనెక్టింగ్ ఉంటే మీ లాస్ట్ కనెక్టింగ్ దగ్గర అయితే మీరు తీసుకోవచ్చు. సో మీరు బ్యాగ్ ఇవన్నీ చెకింగ్ చేయగానే ఆర్ సెల్ఫ్ చెకింగ్ చేయగానే సో మీకు వచ్చేసరికి టికెట్స్ అయితే వచ్చేస్తాయి. ఇదైతే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. సో బ్యాగ్ ఇవన్నీ అయితే చెక్ చేస్తారు. ఇదంతా సెక్యూరిటీ చెకప్ అనమాట. సో ఈ విధంగా మీ బ్యాగ్లో ఉన్న మెటల్ ఐటమ్స్ వీటన్నిటినైతే ఎక్స్ట్రాక్ట్ చేసి సో సపరేట్గా ఆ చెకింగ్ కౌంటర్కి అయితే ఇచ్చేయాలి. ఇంకా సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత సో మీ టికెట్లో గేట్ అని ఉంటుంది. సో గేట్ కింద ఒక నంబర్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసరికి ఇక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి. సో మీ గేట్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. సో ఒకవేళ ఇక్కడ చూసుకుంటే 1 to 3 వచ్చేసరికి కింద, లేదు 4 to 7 అయితే మాత్రం స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలని చూపిస్తుంది. సో
మంది వచ్చేసరికి గేట్ 5 అనమాట. సో నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది, ఎక్సిలేటర్ ఉంటుంది అండ్ స్టెప్స్ కూడా అయితే ఉంటుంది. సో మన కన్వీనియంట్ బట్టి అయితే మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా ఏమొచ్చిందంటే ఇక్కడ ఏదో కిడ్స్ జోన్ అనేది వచ్చింది, ఏదో పిల్లలు ఆడుకోవడానికి. ఏదో కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు అంతే. అండ్ ఇక్కడ డెస్క్స్ కూడా అయితే పెట్టారు, పర్సనల్ డెస్క్. సో అప్పటి వరకు ఫ్లైట్ వచ్చే లోపల మనం వర్క్ చేసుకోవాలంటే చేసుకోవడానికి. అండ్ ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి ఇంప్రూవ్ అయినాయి అని. గైస్ ఇక్కడ ఫస్ట్ నా ఒక స్టేటస్ చూసుకుంటే PKWL7 అయితే ఉంది. సో ఈ ట్రైన్ వచ్చేసరికి నాకు కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి ఆల్టర్నేటివ్ ట్రావెల్ ప్లాన్ అయితే నేను చూస్ చేసుకున్నాను. అది వచ్చేసరికి లైక్ 1300 సంథింగ్ అయితే పడింది. సో దాన్నైతే నేను తీసుకున్నాను. సో అది తీసుకోవడం వల్ల ఏంటంటే అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 2475 రూపీస్ అయితే పడింది. సో మీకు బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీకు క్యాలిక్యులేషన్స్ అన్నీ అయితే చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నాకు ట్రైన్ టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. లైక్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నది కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. సో మనకి ఈ యొక్క యాప్ కన్ఫర్మ్ టికెట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది యాస్ ఏ ఆల్టర్‌నేటివ్ ట్రావెల్ ప్లాన్‌గా. సో మనం ఇక్కడ క్లెయిమ్ కూపన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటొచ్చేసరికి ట్రైన్, ఇంకోటి ఫ్లైట్, ఇంకోటొచ్చేసరికి బస్. సో మనం వచ్చేసరికి మన ఒక ట్రావెల్‌ని అయితే చూజ్ చేసుకొని సో మనమైతే క్లెయిమ్ అయితే క్లిక్ చేయాలి. సో నేనొచ్చేసరికి ఇక్కడ ఫ్లైట్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లెయిమ్ ఫ్లైట్ కూపన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో నాకొచ్చేసరికి ఇక్కడ 4950 రూపీస్ అయితే ఫ్లైట్ కూపన్ అయితే వచ్చింది. సో నేనైతే దీన్ని ఇప్పుడు రిడీమ్ అయితే చేస్తాను. అండ్ ఇంకోటి గైస్ మీరు ఒకవేళ ఫ్లైట్ బుక్ చేసుకుంటే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డేలో అయితే బుక్ చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో మీకు ఫ్లైట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. చూసారా గైస్ ఇప్పుడు నేను కూపన్ అప్లై చేయంగానే నాకు ఫ్లైట్ టికెట్ వచ్చేసరికి 670 రూపీస్ అయితే పడింది. అదైతే టోటల్ అమౌంట్ కాదు. ముందుకు పోతే మనకి టాక్సెస్ అయితే పడతాయి. సో నేను మీకు కంప్లీట్‌గా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మీరు సీట్‌ని అయితే సెలెక్ట్ చేయకండి. ఆటోమేటిక్‌గా అయితే లెట్ ఇట్ బి. ఒకవేళ విండో సీట్ గనుక ఖాళీగా ఉంటే దాన్నైతే మీరు సెలెక్ట్ చేసేసి మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడొచ్చేసరికి నాకు టాక్సెస్ వచ్చేసరికి 649 రూపీస్ అయితే యాడ్ అయింది. సో నాకు టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1321 రూపీస్‌కైతే నాకు ఫ్లైట్ అయితే బుక్ చేసేసాను నేను. సో అంతే గైస్, అంతకు మించి అయితే ఏం అప్డేట్ అవ్వలేదు. ఎయిర్‌పోర్ట్ అయితే అలానే ఉంది. సో డ్యూరింగ్ కన్‌స్ట్రక్షన్ అప్పుడైతే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో మైనర్ చేంజెస్ అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. సో గైస్ సక్సెస్ఫుల్‌గా అయితే ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాను. సో చూసుకోవాల్సింది గైస్ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేసరికి ఆర్ మిడిల్ ఆఫ్ ద వీడియో వచ్చేసరికి మీకు విండో సీట్ అనేది ఫ్రీగా ఎలా రావాలనేది నేను చెప్తాను. సో డెఫినెట్లీ మీకు విండో సీట్ అయితే వస్తుంది, లేదంటే కార్నర్ సీట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే మీరు ఫ్రీగా లైక్ సెల్ఫ్ సీటింగ్ చేసినప్పుడు మీరు ఎక్స్ట్రా మనీ పే చేయకుండా మీకు వచ్చేసరికి మిడిల్ సీట్ అయితే వస్తుంది. బట్ మిడిల్ సీట్ కాకుండా ఎయిదర్ విండో సీ వచ్చేసరికి మీకు కన్ఫర్మ్ కావాలంటే దానికి ఒక ఎక్కువ ఉంది, మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, అదైతే మీకు చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకి ఎయిర్ ఇండియాలో వచ్చేసరికి ఫ్రీ మీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అయితే అది మీల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఇస్తారు. సో అట్లీస్ట్ ఫ్రీ మీల్ అయినా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి సంథింగ్ పఫ్ టైప్లో అయితే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి కేక్ అయితే ఇచ్చారు, అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా అయితే ఇచ్చారు. గైస్ మీరు ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే సో మీరు ఈ విధంగా అయితే ఉంటుంది డొమెస్టిక్ ట్రాన్స్ఫర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు నెక్స్ట్ ఫ్లైట్ ఉంటే మాత్రం సో ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ T2 అనేసి టెర్మినల్ 2 అనమాట. లేదు మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా అటు అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఫ్లైట్ దిగగానే ఇక్కడ నుంచి అయితే వస్తారు. మీరు ఇట్లా వచ్చేసి మీరు టెర్మినల్ అయితే చేంజ్ అవ్వాలి. జస్ట్ ముంబై ఎయిర్పోర్ట్ అనేది చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్దది అనమాట ముంబై ఎయిర్పోర్ట్. ఇది మన రాజ్కోట్ ఎయిర్పోర్ట్ లాగా అయితే 2 టెర్మినల్స్ అట్లా అయితే ఉండవు. ఇక్కడ చాలా అంటే చాలా పెద్దదన్నమాట. మీరు బాగా ఎక్స్ప్లోర్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు టైం వచ్చేసరికి గ్యాప్ వచ్చేసరికి
మీకు 2-3 అవర్స్ పైన కనుక ఉంటే సో మీరైతే ఇది చూస్ చేసుకోండి. లేదు మాకు ఎయిర్పోర్ట్ కొత్త మాకు టైం ఎక్కువ లేదు అనుకుంటే మీరు మ్యాక్సిమం డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే చూస్ చేసుకోండి. మనం వచ్చేసరికి ఇప్పుడు లాంజ్ యాక్సెస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసరికి ఎకనామీ 8 అనే కేటగిరీస్ అనమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ప్లాటినం గోల్డ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో అవి దేనికంటే లైక్ మీరు ప్లాటినం ఆర్ గోల్డ్ మెంబర్స్ అయితే సో మీరు అదైతే చూస్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ సెలబ్రిటీస్ అండ్ బిగ్ పీపుల్స్ అందరూ కూడా అక్కడైతే మనకి కనిపిస్తుంటారు. గైస్ ఇక్కడ లాంజ్ యాక్సెస్లో అయితే నేను బటర్ నాన్ అయితే తీసుకున్నాను అండ్ వెజ్ పులావ్ అండ్ ఇది వచ్చేసరికి పన్నీర్ కర్రీ అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ 2 రూపీస్కి అనమాట. ఇదే లాంజ్ యాక్సెస్తో ఉన్న బెనిఫిట్ అనమాట. సో అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను మీకు. అండ్ దానికన్నా ముందు మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. వన్స్ తినేసాకైతే నేను చెప్తాను మీకు. హాయ్ గైస్, ఫస్ట్ అయితే నేను లాంగ్ యాక్సెస్ వచ్చేసి తినేసాను అనమాట. సో ఫుల్గా తాగండి. అసలు నా టికెట్ ప్రైస్ కంటే కూడా నేను ముందు తిన్నదే ఎక్కువ ఉంది అనమాట. సో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ తినేసాను. అవేంటో నేను మీకు చూపిస్తాను చూడండి. టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పుతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా విండో సీట్ ఆర్ కార్నర్ సీట్ కావాలంటే ఒక ట్రిప్ చెప్తానని. అదేం లేదు గైస్. ఫస్ట్ వచ్చేసరికి మీరు టికెట్ అనేది బుక్ చేస్తారు కదా. సో టికెట్ బుక్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి ఫ్లైట్ లైక్ ఈరోజు ఫ్లైట్ అనుకోండి, ఈరోజు మార్నింగ్ 8కి ఫ్లైట్ అనుకోండి. మీకు నాకు తెలిసి నిన్న నైట్ కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ టికెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. టికెట్ అంటే జస్ట్ లైక్ మీకు బోర్డింగ్ పాస్ అనేది లైక్ ఆన్లైన్లోనే జనరేట్ చేయడానికి అయితే అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు వెబ్ చెక్-ఇన్ చేసేటప్పుడు సో మీ పిఎన్ఆర్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ లాస్ట్ నేమ్ కొట్టేసి మీరు వెబ్ చెక్-ఇన్ చేసేటప్పుడు అక్కడ సీట్ అనేది సెలెక్ట్ చేయకండి. సెలెక్ట్ చేయకుండా మీరు నెక్స్ట్ అయితే కొట్టండి. సో నెక్స్ట్ కొట్టినప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా సీట్ అనేది అసైన్ అవుతుంది. బట్ అది మోస్ట్లీ వచ్చేసరికి మీకు మిడిల్ సీటే ఇస్తుంది కదా. ఒకవేళ ఫ్లైట్ అంతా ఖాళీ ఉంటే అదృష్టం అనమాట. ఎగ్జామ్గా ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు విండో సీట్ కానీ అట్లా వస్తుంది. ఒకవేళ కనుక మీకు మిడిల్ సీట్స్ కనుక వస్తే ఫస్ట్ మీరు కొట్టే ముందే చూసుకోండి ఆ ఫ్లైట్లో సీట్స్ అన్ని విండో సీట్స్ ఎక్కువ ఉన్నాయా లేవా, కార్నర్ సీట్స్ ఎక్కువ ఉన్నాయా లేవా అనేది. ఒకవేళ అన్ని మిడిల్ సీట్సే ఉంటే ఇది చేసి కూడా వేస్ట్ అనమాట. సో చూసుకోండి, అవైలబిలిటీ బట్టి మీరు ప్రాబిలిటీ అనేది వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్ చెక్-ఇన్ అనేది కంప్లీట్ చేయండి. వెబ్ చెక్-ఇన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. దాంట్లో మీకు సీట్ నెంబర్ ఇవన్నీ అయితే వస్తాయి. ఒకవేళ ఆర్ బి కానీ ఈ కానీ ఉంటే అవి వచ్చేసరికి మిడిల్ సీట్స్ అనమాట. అంటే ఇటొకటి ఉంటాడు, ఇటొకటి ఉంటుంది. సో మధ్యలో మీరు ఉంటారు. మ్యాక్సిమం అది వచ్చేసరికి అన్కంఫర్ట్గా ఉంటుంది ఒకవేళ మీరు లోన్లీగా ట్రావెల్ చేస్తుంటే. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు గైస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు కార్నర్ సీట్స్ కావాలంటే మీరు వచ్చేసరికి అక్కడ రీచెక్-ఇన్ అని ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది నేనైతే ఇండిగోకి ట్రై చేశాను. అండ్ ఎయిర్ ఇండియా నాకు ఆల్రెడీ ఒకటి వచ్చేసరికి కార్నర్ సీట్ వచ్చింది, ఒకటి వచ్చేసరికి విండో సీట్ వచ్చింది. సో నేను ఎయిర్ ఇండియాకి అయితే ట్రై చేయలేదు, ఇండిగోకి అయితే నేను ట్రై చేశాను. ఫస్ట్ అంటే వచ్చేదాకా మీరు రీచెకింగ్ చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా వస్తుంది గైస్. ఒక్కసారి మీకు మిడిల్ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రీచెకింగ్ చేశారంటే మాత్రం అంటే జస్ట్ లైక్ మీరు అక్కడ సీట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ అయితే వెళ్ళిపోండి. మీకు ఆటోమేటిక్గా ఏంటంటే సీట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీకు యాజ్ పర్ ద అల్గరిథం యాజ్ నేను స్టడీ చేసిన దాని ప్రకారం సో మళ్ళీ మిడిల్ సీట్ అయితే రాదు, మీకు ఖచ్చితంగా కార్నర్ కానీ విండో సీట్ కానీ వస్తుంది. ఒకవేళ వచ్చిందంటే మాత్రం అది మీ దరిద్రం వేసి నేను చేసేది అయితే ఏం లేదు. బట్ యాజ్ పర్ ద అల్గరిథమ్స్ వచ్చేసరికి మ్యాక్సిమం రాదు.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను మీకు ఇక్కడ ఒక చిన్న అడ్వైజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కానీ లేదంటే ఎలోన్గా రావడం మీరు అంత అవేర్ కాదు, అంత అండర్స్టాండింగ్ మీరు చేసుకోలేరు అంటే మాత్రం ఎలోన్గా అయితే ట్రావెల్ చేయకండి. అట్లీస్ట్ ఎవరినన్నా సపోర్ట్ అన్నా తీసుకోండి. లేదంటే మీరు ఇంట్రోవర్ట్ అయితే మాత్రం చాలా కష్టంగా చెప్తున్నాను. ఒకవేళ మీరు లోన్లీగా వచ్చి ఈ విధంగా కనెక్టింగ్ ఉందంటే మాత్రం పొరపాటున బిగ్ బిగ్ ఎయిర్పోర్ట్స్లో ఇప్పుడు రాజ్కోట్లో కనెక్టింగ్ అయితే ఇబ్బంది లేదు కదా, అది చాలా చిన్నది, అక్కడక్కడే అన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ముంబై కానీ హైదరాబాద్ కానీ ఇవి ఏంటంటే పెద్ద ఎయిర్పోర్ట్స్ అనమాట. ఈ విధంగా దీంట్లో కనెక్టింగ్ అయ్యేటప్పుడు మీకు కొంచెం డిఫికల్టీ అనేది ఉంటుంది. మీకు అసలు అర్థం కాదు ఇటు నుంచి వెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరుగుతున్నాయి అనేది. ఇందాక నేను వస్తున్నప్పుడు వేరే వాళ్ళు అయితే ఫ్లైట్ మిస్ అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ లే ఆఫ్ అనేది ఓన్లీ 1 hour ఉంది. ఆ 1 hour ఏంటంటే వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు, తిరిగి అక్కడే తిరిగారు. ఫ్లైట్ అయితే వెళ్ళిపోయిందంట పాపం. వాళ్ళు అయితే అటు నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోయారు. అందుకనే చెప్తున్నాను, ఒకవేళ మీకు లైక్ 3-4 hours కనుక టైం ఉంటే మాత్రం పర్లేదు, మీరు రిస్క్ అయితే చేయొచ్చు. రిస్క్ చేయొచ్చు అంటే లైక్ మీరు ఎక్స్ప్లోర్ అనేది చేయొచ్చు. లైక్ ఓకే సరే తిరిగి తెలుసుకుందాము అసలు ఎక్కడెక్కడ ఏముంటుంది అది అనేసి. బట్ నన్ను అడిగితే మాత్రం మీకు ప్రతి ఒక్కటి పైన ఉంటుంది కదా, మీరు పైన బోర్డ్స్ అనేది చూసుకోండి. సో బోర్డ్స్ ప్రకారం డైరెక్షన్ బట్టి అయితే వెళ్ళండి. సో అది వచ్చేసరికి మీకు హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి లాంజ్ యాక్సెస్ గురించి. ఇది వచ్చేసరికి నాకు చాలా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు నా ఫ్లైట్ టికెట్ వచ్చేసరికి 2000-3000 అలా పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లే ఆఫ్ వచ్చేసరికి 3 hours ఉంది అనుకోండి, 3 hours ఆర్ మోర్ ఉన్నా సరే 3 hours ముందుగానే మీరు లాంజ్ యాక్సెస్ అయితే తీసుకోగలుగుతారు. ఒకవేళ మీకు 5 hours అలా ఉందంటే మాత్రం 2 hours అయితే మీరు అవుట్ సైడ్ అయితే వెయిట్ చేయాలి. అక్కడ లైక్ తిరుగుతూ ఉండండి సరిపోతుంది. తర్వాత ఒక 3 hoursలో ఇంకా నా ఫ్లైట్ ఉందనగా మీరు వచ్చేసరికి లాంజ్ యాక్సెస్కి వస్తే ఇది మాత్రం మీరు తీసుకుంటే బెస్ట్ అండ్ ఎవర్ చాయిస్ అనమాట. బట్ దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే మీ దగ్గర కార్డ్స్ అనేది ఉండాలి. అది డెబిట్ కార్డ్ అయినా సరే, క్రెడిట్ కార్డ్ అయినా సరే, ఏదైనా పర్లేదు. దానికి ఏంటంటే లైక్ క్వార్టర్లీ అంటే 3 months అనమాట. అంటే ఈరోజు ఫ్లైట్ అనేది నాకు ఉందంటే లాంజ్ యాక్సెస్కి ఎలిజిబుల్ కావాలంటే మీ కార్డ్ అనేది లాస్ట్ 3 months ఇంక్లూడింగ్ దిస్ మంత్ అనమాట. ఈ రోజు నుంచి లాస్ట్ 3 monthsకి వచ్చేసరికి అట్లీస్ట్ 10,000 ట్రాన్సాక్షన్ అయితే చేసి ఉండాలి. ఇది వచ్చేసరికి కార్డు బట్టి అయితే ప్రతి కార్డుకి ఒక్కొక్క కేటగిరీ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి కార్డు బట్టి అయితే డిఫైన్ అవుతుంది. సో మోస్ట్లీ కార్డ్స్ వచ్చేసరికి ఈ విధంగా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. లైక్ 10,000 మీరు మినిమం అయితే ఉండాలి, అండ్ 15,000 ఈ విధంగా మినిమం ట్రాన్సాక్షన్ చేస్తేనే లాంజ్ యాక్సెస్ అనేది వస్తుంది. అది ఇది అనేసి ఉంటుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న కార్డ్స్ అన్ని లైక్ మీకు తెలిసిన మర్చెంట్స్ కన్నా అలా ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మీ ట్రిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేసి 15,000 అయితే కార్డ్ నుంచి కార్డుతో వాడండి. అంటే లైక్ మీరు కార్డుతో పే చేయండి, వాళ్ళ దగ్గర మళ్ళీ క్యాష్ ఫోన్పేనే ఏదో తీసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు కార్డ్స్ అన్నిటిని అయితే ఎలిజిబుల్ చేసుకోండి. కొన్ని కార్డ్స్ అనేది వర్క్ అవుతాయి, కొన్ని కార్డ్స్ అనేది వర్క్ అవ్వవు. సో మోస్ట్లీ నన్ను అడిగితే అట్లీస్ట్ మీరు 2-3 కార్డ్స్ అయితే పెట్టుకోండి. ఒకవేళ బ్యాంక్ వచ్చేసరికి పెద్ద బ్యాంక్స్ అయితే లైక్ ఐసిఐసిఐ ఆర్ హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంక్స్, యాక్సిస్, సో ఇలాంటి బ్యాంక్స్ అయితే మాత్రం మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం లాంజ్ యాక్సెస్ అనేది వస్తుంది. ఈ లాంజ్ యాక్సెస్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి 2 rupeesకి మీకు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ వైఫై ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో నేను వచ్చేసరికి ఫుడ్ అయితే శుభ్రంగా లగేజ్ పడుతుంటా 2 rupeesకి అనమాట. చెప్పాలంటే నాకు 2 rupees కూడా కట్టవలేదు. నేను ఏంటంటే డైరెక్ట్గా కూపన్ అనేది జనరేట్ చేశాను. నాకు వచ్చేసరికి డైరెక్ట్గా మా బ్యాంక్ వచ్చేసరికి ఇది మా బ్యాంక్ పాలసీస్ అనమాట, నేను వాడిన బ్యాంక్. సో మా బ్యాంక్ ఏంటంటే డైరెక్ట్గా నాకు కూపన్ అయితే సెండ్ చేసింది. ఆఫ్టర్ 10,000 ట్రాన్సాక్షన్ అయిపోయిన ఒక 2-3 daysకి అయితే నాకు కూపన్ సెండ్ చేసింది. ఓకే, నేను వచ్చేసరికి అండ్ ఫ్లైట్ టికెట్ కూడా నేను ఇది ఎందుకు బుక్ చేసుకున్నానంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఉంది. సో డైరెక్ట్ ఫ్లైట్ చేసుకుంటే మాత్రం నాకు మళ్ళీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అయితే పడతాయి. సో అందుకోసం అండ్ టైమింగ్ కూడా నాకు అది కన్వీనియంట్ కాదు. అది నైట్ ఎప్పటికో 10:30-11 అట్లా అయితే డిపార్చర్ అయితే అవుతుంది, అక్కడికి రీచ్ అనేది అవుతుంది. అందుకని చెప్పేసి నాకు ఆ టైం కూడా కన్వీనియంట్ అయితే కాదు. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడ
అందుకని చెప్పేసి నేను కనెక్టింగ్ ఫ్లైట్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి 10 సంథింగ్ ఆ టైంలో వచ్చేసరికి ల్యాండ్ అయిపోతుంది. సో ల్యాండ్ అయిన తర్వాత నేను అనుకున్నాను ఓకే లాంజ్ యాక్సిస్కి వెళ్తే మనకి ఆ టైంకి వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అండ్ మధ్యాహ్నం నాకు మళ్ళీ ఫ్లైట్ వచ్చేసరికి 2 అనమాట. సో మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోతుంది. శుభ్రంగా తినేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. లంచ్ వచ్చేసరికి చేద్దాం కొంచెం ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా అయితే చేసేసి నేనైతే ఇంకా వెళ్ళేసి మన గేట్ దగ్గర అయితే ఉంటే ఫ్లైట్ వస్తే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ 50 MBPS 60 MBPS హై స్పీడ్ అయితే వస్తుంది. సో రూటర్ కొంచెం దగ్గరగా కూర్చుంటే ఇంకా బాగా వస్తుంది. నేను వచ్చేసరికి ఎక్కడో చివరి ఉన్నాను అనమాట. నాకు ఇక్కడ అయితే బాగా నచ్చింది. సో అది గైస్ ఇక్కడైతే పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. అసలు ఇది ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా గ్రౌండ్ అనుకుంటున్నారా అర్థం కాలేదు. గైస్ మనకి ముంబై టు హైదరాబాద్ అయితే ఫ్లైట్ అయితే క్లైమ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అయితే ఫ్రీ మీల్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఇప్పుడు ఏమి ఇచ్చారో చూద్దాం. దీంట్లో అయితే ఏదో ఇచ్చారు, దీని పేరు కూడా నాకు తెలియదు. అండ్ ఒక కప్ కేక్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే చేద్దాం. పర్లేదు గైస్, టేస్ట్ అయితే బాగానే ఉంది, తినొచ్చు. గైస్ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాను. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ అయితే చెప్తాను. ఎంత అసలు ట్రిక్ ఏంటనేది ఇవన్నీ కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అది యూజ్ చేస్తే మీకు ఎంత పడుతుంది, యూజ్ చేయకపోతే ఎంత పడుతుంది అనేది అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేనైతే మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు కంప్లీట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ సినారియో 1 చూసుకుంటే మాత్రం ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక మీరు ఫ్లైట్ కనుక బుక్ చేసుకుంటే లైక్ మీకు ప్రైస్ వచ్చేసరికి టోటల్ కాస్ట్ వచ్చేసరికి 5622 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ యాప్ యూజ్ చేశాను కాబట్టి 649 రూపీస్ అయితే ట్యాక్స్ అయితే యాడ్ అయింది. బట్ ఒకవేళ మీరు స్కై స్కానర్ కానీ ఆర్ గూగుల్ ఫ్లైట్స్ కానీ కనుక యూజ్ చేస్తే ఆర్ డైరెక్ట్‌గా మీరు వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకున్నా సరే మీకొచ్చేసరికి ఈ ట్యాక్స్ అనేది ఇగ్నోర్ అయిపోతుంది. అదొచ్చేసరికి 649 రూపీస్. సో మీకు డైరెక్ట్ ఫ్లైట్ టోటల్ ప్రైస్ వచ్చేసరికి 5622 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇదొచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి సినారియో 2 అనమాట. సినారియో బి. ఇదొచ్చేసరికి మనకొచ్చిన ఒకవేళ మన ట్రైన్ టికెట్ గనక వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే సో మనకొచ్చేసరికి ఇక్కడ ట్రైన్ లాస్ ఎంతంటే 1479. సో ఇదొచ్చేసరికి ఇంక్లూడింగ్ టాక్సెస్ అనమాట.
అండ్ మనమొచ్చేసరికి ఫ్లైట్‌కి ఎంత పే చేశామంటే 1321 రూపీస్ అయితే పే చేశాం. సో, ఈ 2 అమౌంట్ వచ్చేసరికి మనకి ఎక్కడ గూడా రిఫండ్ అయితే రాలేదు. బట్ మిగతాది మనం ట్రైనింగ్ 27 సంథింగ్ టూ 2700 సంథింగ్ అదొచ్చేసరికి మనకి బ్యాంకయితే రిటర్నొచ్చాయి. బట్ ఈ టాక్సెస్ అండ్ ఆల్టర్‌నేటివ్ ట్రావెల్ ప్లాన్ రూపీస్ అయితే మనకి వెనక్కయితే రాలేదు. సో, అందుకనే ఇక్కడ నేను ట్రైన్ ఆహ్, లాస్ అండ్ ఫ్లైట్ చెక్‌ఔట్ అయితే యాడ్ చేశాను. సో, ఇక్కడ మనం చూసుకుంటే టోటలొచ్చేసరికి 2797 రూపీస్ అయితే మనమైతే ఫ్లైట్ బుక్ జేసేసాం. అండ్ నెక్స్ట్ సినారియో చూసుకుంటే సినారియో సి అన్నమాట. ఒకవేళ ట్రైన్ గనక కన్ఫర్మ్ అయిందంటే మాత్రం మీరు ఆల్టర్‌నేటివ్ ట్రావెల్ ప్లాన్ తీసుకున్న తర్వాత సో, మీకొచ్చేసరికి 1359 రూపీస్ అయితే మీరు ఆల్టర్‌నేటివ్ ట్రావెల్ ప్లాన్‌కి కట్టుంటారు గదా! సో, అదొచ్చేసరికి లాస్ అన్నమాట. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మీకు సేవింగ్ స్ట్రాటజీ వచ్చేసరికి సినారియో బి అన్నమాట. ఇదనేది ఎలా వర్క్ అవుతుందంటే ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ట్రైన్ గనుక క్యాన్సెల్ అయిందంటే మాత్రం లైక్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నది క్యాన్సెల్ అయిందంటే మాత్రం మీకొచ్చేసరికి 2 రిఫండ్ అయితే వస్తది. సో, నాకొచ్చిన 2 రిఫండ్‌లో సో, మనం ట్రైన్ టికెట్ అమౌంట్ వచ్చేసరికి మనకి బ్యాంక్‌లోకే రిఫండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఈ చార్జెస్ ఇవన్నీ గూడా డబుల్ అయ్యి మాత్రం మనకి కూపన్‌గా అయితే వస్తది. సో, దిస్ ఈస్ ఎ కంప్లీట్ కాలిక్యులేషన్ సినారియో. సో, ఇక్కడ చూసుకుంటే మీరు సేవింగ్ కాలిక్యులేషన్ చూసుకుంటే గనక ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఫ్లైట్ బుక్ చేసుకుంటే సో, హ్మ్. ఈ టాక్స్ అయితే తీసేయండి. లైక్ ఇక్కడ డైరెక్ట్ ఫ్లైట్ వచ్చేసరికి 6271 ఉంది గదా! బట్ ఒకవేళ మీరు స్కై స్కానర్ గాని అవి యూజ్ చేస్తే గనక మీకు 5622 రూపీసే పడుతుంది. సో, దాని ప్రకారంగా చూసుకుంటే సో, 5622 5622 మైనస్ ఇక్కడొచ్చేసరికి వోచర్ అమౌంట్ ఎంతంటే ఆహ్, 2797 సో, దీంట్లో నుంచయితే మేనేజ్ చేస్తున్నాను. సో, మనకి టోటల్ సేవింగ్ వచ్చేసరికి 2825 రూపీస్. ఓకే. అండ్ ఇంకోటొచ్చేసరికి నేను మీకు లాంజ్ యాక్సెస్ గురించయితే చెప్పాను గదా! సో, లాంజ్ యాక్సెస్‌లో వచ్చేసరికి మీకది గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఒకవేళ మీది గనక కనెక్టింగ్ ఫ్లైట్ అయితే మాత్రం సో, మీకొచ్చేసరికి ఫుడ్ కాస్ట్ ఇవన్నీ అయితే ఇక్కడైతే సేవ్ అయిపోతున్నాయి మీకు. సో, ఇదొచ్చేసరికి నేను ఇది చెప్పాను. మీరు అక్కడ ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. లైక్ మీకు లాంజ్ యాక్సెస్ కావాలంటే అవనేసి ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం ఆ వీడియోనైతే అక్కడికైతే ఆ పార్ట్ దగ్గరికెళ్ళైతే చూడండి. ఓకే. సో, అక్కడైతే చెప్పున్నాను. ఒకవేళ మీకు లాంజ్ యాక్సెస్ కన్ఫర్మ్‌గా ఎలా రావాలనేసి. సో, దాన్నైతే ఫాలో అవుతూ మీరు లాంజ్ యాక్సెస్‌నైతే ఆహ్, పొందొచ్చు. అండ్ మీకొచ్చేసరికి విండో సీట్ ఆర్ కార్నర్ సీట్ గూడా ఎలా రావాలనేది గూడా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. సో, అది గూడా చూడకపోతే ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచయితే చూడండి. ఎక్కడో మిడిల్‌గా అయితే ఎక్కడెక్కడో ఉన్నాయి. సో, ఫ్లోలో ఎక్కడ దొరికితే అక్కడ ఛాన్స్ అయితే చెప్పేసాను. ఒక ఫ్లోలో అయితే ఏం లేవు. అన్నీ ఒకటే చోట ఉన్నాయని అయితే. సో, అందుకని వీడియోని కంప్లీట్‌గా ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా అయితే చూడమని చెప్పాను. సో, దట్స్ ఇట్ గైస్. సో నేను నేనొచ్చేసరికి ఈ విధంగా అయితే నేను ఫాలో అయ్యాను. సో, ఒకవేళ ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఒకవేళ మీరు గూడా ఇది కన్ఫర్మ్‌గా యూజ్ చేసుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ డిక్లైమర్ గైస్ ఇది ఓన్లీ వితిన్ ద 7 డేస్‌లో మాత్రమే మీరు ఆ కూపన్‌నయితే యూజ్ చేసుకోగలరు. సో, ఆఫ్టర్ 7 డేస్ మీరైతే దాన్నయితే బుక్ చేసుకోలేరు. అంటే ఆ కూపన్ ఎక్స్‌పైర్ అవుతదని గాదు. ఆ ఒక్క డేట్స్‌లోనే మీరు బుక్ చేసుకోగలరు. అంటే మీకీరోజు కూపన్ వచ్చిందంటే, మీరెప్పటికో నెక్స్ట్ మంత్ డేట్‌కి బుక్ చేసుకోలేరు. ఈ 1 వీక్ డేట్స్‌లోనే మీరు బుక్ చేసుకోగలరు అంతే. ఇది కూపన్ ఎక్స్‌పైరీ గాదు. ఈ డేట్ ఎక్స్‌పైరీ అన్నమాట ఇది. ఓకే. దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.